హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ప్రజలకి వాస్తు అంటే ఇల్లు కట్టుకోవడము, లేదా వాస్తు అంటే అపార్ట్మెంట్ కట్టుకోవడం కాదు. వాస్తు అంటే ధర్మబద్ధమైనటువంటి ల్యాండ్‌ని మొదటగా మనం సమకూర్చుకొని దానికి ఆయం కట్టాలి. ల్యాండే మనకి అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా లేనప్పుడు మనం తర్వాత ఎంత ప్రయాస చేసినా కాస్త ఇబ్బంది కలుగుతుంది. పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి ఆ ఎఫెక్ట్‌ని మనం సాధించాలి అంటే దిక్కులకు సరిపెట్టుబడి ఉండాలి. ఇక్కడ మనం ఒక 33.5 ఎకరాలలో ఒక కేవలం 30x45 పొడుగు వెడల్పులతో 150 చదరపు గజాలలో మనం ప్లాట్స్ వేయడం అనేది జరిగింది. కంప్లీట్‌గా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మరియు డీటీసీపీ వాళ్ళు పొందుపరిచినటువంటి విధంగానే లేఅవుట్‌ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే ప్లాట్‌లన్నీ, రోడ్స్ అన్నీ దిక్కులకి కరెక్ట్‌గా ఉంటాయి. ఖచ్చితంగా మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క 10% ఖాళీ స్థలం అనేది ఎక్కడో నచ్చినట్టుగా ఎక్కువ మనం ఎక్కువ ప్లాటేజ్‌కి అవకాశం ఇచ్చి, ఒక ఒక బ్యాలెన్స్ లేకుండా, ఒక అసిమెట్రికల్‌గా, ఒక జామెట్రికల్‌గా లేకుండా, వాళ్ళకి కావాల్సినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్‌ని ఎక్కడ ఇస్తున్నారండి. కానీ మనము మొత్తం లేఅవుట్ మొత్తానికి హార్ట్, కోర్ దాన్నే మనం బ్రహ్మస్థానం అంటారు. ఒక లేఅవుటే బ్రహ్మస్థానాన్ని క్రియేట్ చేసి, ఆ 10% అనేది అక్కడే కేటాయించడం అనేది జరిగింది. కాకపోతే ఇది ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ మిత్రులారా. దిక్కులకు సరిపెట్టి, మనకి ఎటువంటి ల్యాండ్ లభించినా మనం ఇటువంటి కాన్సెప్ట్స్ చేయొచ్చనమాట. 33 ఎకరాలు ఇటువంటి భూమి మనకి దొరికిందనుకోండి ఖచ్చితంగా మనం చేయవచ్చు. కొన్ని డిగ్రీస్ వరకు మనం క్షమించవచ్చు. అంటే యాక్సెప్ట్ చేయవచ్చు అని చెప్పి అర్థం అనమాట. ఇవాళ బయట మనం చూసేటటువంటి లేఅవుట్స్‌లో వారు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళకి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్ అని కరెక్ట్‌గా ఫాలో అవుతారు. ఎందుకు? వాళ్ళకి మార్ట్‌గేజీ 15% ప్లాట్లు తీసుకుంటారనమాట. ఆ 15% ప్లాట్లనేవి తిరిగి ఇవ్వరనమాట. అందువల్ల వాళ్ళేం జేస్తారు, ఖచ్చితంగా లేఅవుట్‌ని రోడ్స్ డెవలప్ చేస్తారు. 10% ఓపెన్ స్పేస్ ఇస్తారు. రోడ్సు, కరెంటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అదే రకంగా మనకి ఆహ్, గ్రీనరీ, కుళాయి కనెక్షన్స్ ముందే అంతా మన తర్వాత రోడ్స్ అన్నీ మనం డ్యామేజ్ చేయకుండా ఇవన్నీ చేస్తారండి. కానీ వాళ్ళు చేయందేంటంటే బ్యాలెన్సింగ్‌గా చేయడం. సిమెట్రీ‌గా చేయడం. సిమెట్రీ అంటే ఏంటనేది నేను మీకు చూపెడతాను. చూడండి. సో, ఇక్కడ సిమెట్రీ అంటే ఏంటండి? ఇక్కడ సిమెట్రీ అంటే ఇక్కడ ఈ యెల్లో కలర్‌లో ఉన్నది అటుపక్కన యెల్లో కలర్‌లో ఉన్నది ఒక సెంటర్ పాయింట్‌ని బేస్ చేసుకొని దాన్ని ఆ ఎన్వలప్ చేసిన దాన్ని మనం ఫోల్డ్ చేశామనుకోండి. ఆ 2 ఒకదానికొకటి ఓవర్‌లాప్ అయ్యి ఒక్కలాగే కనిపించడం. ఇక్కడ గూడా చూడండి. ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉందో అపోజిట్ స్పేస్‌కి సిమెట్రికల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఒక పాయింట్‌ని బేస్ చేసుకొని. ఈ రకంగా లేఅవుట్‌ని ఒక అర్థవంతంగా చేయడం. ఇక్కడ చూడండి. ఈ ఈ స్పేస్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది ఓవర్‌లాప్ చేస్తే ఒకలాగే కనపడ్డం అన్నమాట సిమెట్రీ. అదే రకంగా ఇక్కడ మీరు చూసినప్పుడు దీన్ని 4 ముక్కలు చేసినప్పుడు 4 ముక్కలు ఒకే రకంగా ఉండడం అన్నమాట సిమెట్రీ. ఒకవేళ ఈ 2 పీసెస్‌ని రైట్ సైడ్ ఉన్న 2 పీసెస్‌ని మనం ఫోల్డ్ చేసామనుకోండి, ఒకలాగే కనపడ్డం అన్నమాట. అది మనం లేఅవుట్‌లో ఏ రకంగా అచీవ్ చేసామో చూడండి. మీకు యాక్చువల్‌గా లేఅవుట్ ప్లాట్స్ ఇవన్నమాట యాక్చువల్‌గా. చూడండి. ఎక్కడ చూసినా ఎడమ పక్కన ఈ సెంటర్ పాయింట్‌ని తీసుకొని ఎడమ పక్కన తీసుకొని మనం ఫోల్డ్ చేస్తే ఈక్వల్‌గా ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే 4 భాగాలు చేసినా 4 హాఫ్స్ కరెక్ట్‌గా ఉంటాయి. ఇదన్నమాట. ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక సెంటర్ నుంచి మనం ఒక లైన్ గీసినప్పుడు ఈ లైన్ ఇటెళ్ళిపోతుంది. ఈ లైన్ ఇటెళ్ళిపోతుంది. ఈ లైన్ ఇటెళ్ళిపోతుంది. అంటే ఒక లేఅవుట్‌లో కూడా బ్రహ్మసూత్రము, సోమసూత్రాల్ని మనము సాధించాము. మిడ్ పాయింట్ బ్రహ్మస్థానాన్ని ప్రకృతికి అట్రిబ్యూట్ చేశామన్నమాట. అందరి ప్రజలకి ఈక్వి డిస్టెన్స్‌లో పెట్టామన్నమాట. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదన్నమాట. ఒక బ్యాలెన్సింగ్‌గా ఉండడమన్నమాట. ఆ పాయింట్‌ని తీసుకున్నప్పుడు ఆ కార్నర్ ఎంతుంటుందో, ఈ పాయింట్‌ని తీసుకున్నప్పుడు అటు కార్నర్ అలాగే ఉంటుంది.
ఆగ్నేయాల నుంచి వాయువ్యాల డిస్టెన్స్ తీసుకుంటే నైరుతి నుంచి ఈశాన్యాలు డిస్టెన్సు ఆ యొక్క మధ్యలో ఆ పాయింట్ దగ్గర మనకి కనెక్ట్ అవుతూ ఉంటుందనమాట. ఈ రకంగా మనం లేఅవుట్ మొత్తానికి బ్రహ్మసూత్రాలు, సోమసూత్రాలు సాధించాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది. ఎగ్జాక్ట్‌గా అటు ఇటు హాఫ్ ఈక్వల్‌గా చేసుకుంటూ వెళ్తుందనమాట. ఈ రోడ్డు ఉంది. ఆ మధ్య నుంచి వచ్చినటువంటి సోమసూత్రం ఏం చేస్తుంది ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క రోడ్స్ గుండా ట్రావెల్ చేస్తుందనమాట. ఈ రకంగా ఒక బ్యాలెన్స్‌డ్‌గా చేస్తూ ఒక లైఫ్ అనేది అక్కడ క్రియేట్ చేయాలి. లేఅవుట్ ఏయడం అంటే మనము బైలాస్ ప్రకారం ఏదో క్రియేట్ చేసి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని అమ్మడం కాదండి. అందులో ఉండేవాళ్ళందరూ ఆనందంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతులను కొన్ని మనం తెలుసుకోవాలి. జాలేంటంటే ఇవాళ వాస్తు చెప్పేటటువంటి వ్యక్తులకి ఒక ఒక స్థాయి వరకే అధ్యయనం చేయడము, దానినే వాస్తు కింద చెప్పడము. ఇంటి వాస్తు వేరు, దేవాలయ వాస్తు వేరు, నగర వాస్తు. అన్నింటిలోనూ ఒక వైబ్రెన్స్‌ని క్రియేట్ చేయడమే మన ధర్మం బాబు. సో, ఇక్కడ ఈ రకంగా మనకి కొంతమంది డెవలపర్సు ఈ యొక్క ధర్మం మీద మక్కువ ఉండి, ఈ రకమైనటువంటి భూ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేవాటి వ్యక్తులు ఎవ్వరు వచ్చినా సరే, ఈ నాలెడ్జ్‌తో మేము డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా. అదే రకంగా ఈ యొక్క స్పేసెస్‌లో మనం రెసిడెన్షియల్లు, కమర్షియల్లు అని చెప్పి గూడా చేయడం అనేది జరిగిందనమాట. ఇది కేవలము ఒక 150 చదరపు గజాలలో కనీసం 8,00,000కు తక్కువ గాకుండా ప్రైజింగ్ అనేది పెట్టే విధంగా ఎకరం ఒక 30,00,000, 35,00,000, 40,00,000 అలాంటి చోట మాత్రమే ఇది సాధ్యమవుతుంది మిత్రులారా. నిన్నంతా మీరు నమ్మరు. ఎకరం 25, 30,00,000కి దొరుకుతుంది అనుకుంటే వినుకొండ నుంచి దర్శి వెళ్ళేటటువంటి ప్రాంతంలో నూజెండ్ల అనేటటువంటి మండలంలో వినుకొండ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి పొలాలు చూసి రావడం జరిగింది. అక్కడ ఒక 25,00,000, 30,00,000కి ఎకరం దొరికే అవకాశం మనకు కనపడింది మిత్రులారా. సో, అటువంటి చోట మనం ఏదైనా ఒక, ఒక 10, 15 ఎకరాలు గాని మనం తీయగలిగితే ఒక, ఒక చిన్న నగరాన్ని, ధర్మబద్ధమైన నగరాన్ని మనం సృష్టించవచ్చు మిత్రులారా. మనం ఈరోజు ఎక్కడైనా కొంచెం సిటీస్ దగ్గరలో గజం 10, 12,000 తక్కువ కాకుండా లేదంటే 30, 40,000కి కూడా కొనేటటువంటి పరిస్థితులున్నాయి మిత్రులారా. అలాగా 30, 40 లక్షలు వెచ్చించేటటువంటి వ్యక్తులకి నాది ఒక్కటే మనవి. దయచేసి మాతో ప్రయాణం చేయండి మిత్రులారా. మేము మీ చేత పెట్టుబడులు పెట్టించి, మీకు ఒక ఎకరంలో కనీసము ఒక 1,500 చదరపు గజాలు మీరు పెట్టిన 25, 30 లక్షలకి నేను ఇప్పించగలుగుతాను మిత్రులారా. మనం చేసే ఈ ప్రయత్నం వల్ల ధర్మబద్ధంగా అందరూ ఉండొచ్చు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వచ్చు. చిన్న చిన్న ఫ్యామిలీస్‌కి మనము కొంత తక్కువ రేట్‌కి వేరే వాళ్ళతో పోలిస్తే ధర్మబద్ధంగా చేస్తున్నాము. అదే రకంగా కొంత తక్కువ రేటుకి కూడా 25% తక్కువకైనా మనం వాళ్ళకి ఇవ్వచ్చు మిత్రులారా. అందువల్ల ఇదొక మూవ్‌మెంట్‌గా ముందుకు వెళ్ళాలి. మనం ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈ భూమి మీద కొన్నా అది ధర్మబద్ధంగా ఉండాలి. దిక్కులకు సరిపెట్టి ఉండాలి. దిక్కులకు సరిపెట్టి లేని స్థలము వ్యర్థం మిత్రులారా. అందువల్ల ఇప్పటి వరకు లేఅవుట్స్ వేసినవి అయిపోయినాయి. కానీ రేపటి నుంచి భూమి మీద పడే ప్రతీదీ ధర్మబద్ధంగా ఉండాలి. కంకణం కట్టుకోండి. నేను కొనుక్కుంటే దిక్కులకు సరిపెట్టి ఉన్న చోట కట్టుకోవాలి. లేవా దిక్కులకు సరిపెట్టి మనలాంటి 10 మంది కలిస్తే ఒక ఎకరం, 2 ఎకరాలు తీసుకొని నా పని చేయడానికి మేమున్నాం మిత్రులారా. మా సంకల్పానికి ఈ యొక్క ప్రకృతి యొక్క బ్లెస్సింగ్స్ కూడా లభిస్తుంది. ఈ యొక్క వాణి, ఈ యొక్క ధర్మాన్ని అందరు ప్రజల్లోకి ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.